తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నేటికి ఒక సంవత్సరం 3వ తారీఖు డిసెంబర్ 2023 నాడు ఫలితాలు వచ్చినప్పటికీ 7వ తేదీ నాడు లాల్ బహదూర్ స్టేడియం సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, డాక్టర్ విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమంతా మంత్రులంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన ఏర్పడ్డది. ఒకవైపు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణం చేసుకుని ముళ్ళ కంచెల బందీలైనటువంటి ప్రగతి భవన్ కంచెలు తెప్పి ప్రజాస్వామ్యానికి బలహీన వర్గాలకు పేరున్నటువంటి జ్యోతిబా పూలే పేరు పెట్టుకుని ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఒక సంవత్సర పరిపాలన ముగించుకున్నాం. ఒక సంవత్సరం ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉన్నాయి. ప్రతిపక్షాలు ఇవ్వలేదో వీడియో ప్రజెంటేషన్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్వాగతం, ప్రతిపక్షాలుగా బాధ్యత ఉన్నది. మీరు మీ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించండి. తెలంగాణ అభివృద్ధికి మీ సలహా సూచనలు కూడా తీసుకుంటాం. కానీ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని నెలకి పిల్లి శాపనార్థాలు పెడుతూ కూలిపోతుంది, ప్రభుత్వాన్ని నిలవనీయం, ప్రభుత్వాన్ని నడవనీయం, మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్తే ఏం చెప్తుంది అని ఇంకా అధికారంలో ఉన్నాం అనుకొని శాసించే రీతిలో చేస్తే అది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నడవదు. ప్రజలు సంక్షేమం కొరకు పనిచేసే ప్రభుత్వం అనే మాట మనం చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో తెలంగాణ అక్క చెల్లెలందరికీ ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలగజేశాం. ఇలా 116 కోట్ల మంది అక్క చెల్లెళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 4,000 కోట్ల విలువ ప్రయాణాన్ని వాడుకున్నారు. 5 లక్షల నుంచి 10 లక్షలు ఆరుకేసి దాని తదుపరి గతంలో పేదలకు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉంటే మీటర్లు ముంచుకపోయినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో 60, 70, 80 గ్రామీణ ప్రాంతాలలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వాడుకుంటున్నారు. 500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటారు. గతంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలంటే 5 సంవత్సరాలు ఇబ్బంది పడినటువంటి గత ప్రభుత్వ పరిస్థితి నుంచి మాట ప్రకారంగా 2 లక్షలు రైతాంగానికి రుణమాఫీ ప్రభుత్వం ఏర్పడ్డ 8-9 నెలల్లో చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం. ఇది మీ అందరి ఆశీర్వాదంతో మాత్రమే సాధ్యమైందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అన్నింటికంటే ఎక్కువగా పేద పిల్లలు హాస్టళ్లలో ఉండే చదువుకునే పిల్లలకు వాళ్ళకు మెడ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చినాం. దాంతో పాటుగా విద్య అన్నింటికీ అభివృద్ధికి మూలం అనే ఆలోచనతోటి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 25,000 స్కూళ్ళల్లో 1,100 కోట్ల రూపాయలు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించడం, టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం, టీచర్ల ప్రమోషన్లు ఇచ్చినాం, టీచర్ల బదిలీలు చేసినాం, వాళ్ళతో మంచి విద్యా బోధన అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఇలా ఈ రాష్ట్రంలో తెలంగాణ పోరాటానికి కారణమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలో నా అన్న తమ్ముళ్ళైన నిరుద్యోగులకు 55,143 ఉద్యోగాలు ఇచ్చి ఇలా తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉండేది మానవుడే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సంవత్సర కాలంగా ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల మయంతో ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతం ఇచ్చే కారణం పట్టుకుంటే అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇలా ఈ హైదరాబాద్ నగరానికే కాదు యావత్ తెలంగాణకు ప్రతీకైన చార్మినార్ వేదికగా, మత సమావేశానికి ప్రతీకైనటువంటి మక్కా మసీద్, భాగ్యలక్ష్మి టెంపుల్ సాక్షిగా హైదరాబాద్ అంతా బ్రాండ్ ఇమేజ్ కాపాడాలని, హైదరాబాద్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, హైదరాబాద్ నగర ప్రజలకు సంబంధించి మొన్ననే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ తదితర శాఖలకు సంబంధించి దాదాపు 7,000 కోట్ల రూపాయల యొక్క పథకాలను ప్రారంభించుకున్నాం, శంకుస్థాపనలు చేసుకున్నాం. రాబోయే కాలంలో హైదరాబాద్ ప్రజలకు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజా సమస్యలు పరిష్కరించే ఆలోచనతో పోతున్నటువంటి ప్రభుత్వం. కొన్ని ఉండొచ్చు, ఇంకా ఎన్నికల హామీలలో కొన్ని ఇంకా జరిగి ఉండాల్సింది. కానీ మమ్మల్ని అడుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా నడ్డా గారు వస్తా ఉన్నారట, సరూర్ నగర్ లో మీటింగ్ పెడతా ఉన్నారట. ఈ చార్మినార్ వేదిక నుంచి అడుగుతా ఉన్నా, కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ 11 ఏళ్ల అధికారంలో హైదరాబాద్ అంటేనే చెరువులకు, అదేవిధంగా గుట్టలు, ర్యాక్స్ కు సంబంధించినటువంటి సిటీ,
ఆర్కియాలజీ మినిస్టర్, టూరిజం మినిస్టర్, ఏది మీ ముద్ర? హైదరాబాద్ నగరానికి ఏం చేసిరో జవాబు అదే సర్వనార్ మీటింగ్ లో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా. 10 సంవత్సరాలు తెలంగాణకి ఏమి ఇవ్వక గత ప్రభుత్వం అడగలేదని నెపం మీద దాటేసుకున్నారు కావచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కేంద్రాన్ని అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధికి సహకరించమని అడిగితే కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా, మొన్న వరదలు వస్తే వరదల రూపాయలు కూడా ఇవ్వకుండా ఇలా వివక్ష చూపెడుతుర్రే. మీకు ఏం హక్కు ఉంది తెలంగాణ మీద? తెలంగాణ ప్రజలకు ఏమైనా చేసి మేము చేసిన చూపెట్టండి. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వరు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఏం ఆకాంక్షలు నెరవేర్చరు. ఇలా మీరు ఇక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్తారని అడుగుతా ఉన్నాం. మీరు బీఆర్ఎస్ వేరు కాదు, మీరు తానా అంటే వాళ్ళు తందానా, వాళ్ళు తానా అంటే మీరు తందానా తప్ప ఇలా ఇద్దరు ఒకటే మూసల ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతారు. అందుకే ఇలా తెలంగాణ ప్రభుత్వం జరిగినటువంటి కార్యక్రమాలన్నీ ప్రజాపాలన పేరు మీద గల్లీ గల్లీ నుంచి విజయోత్సవాల పేరు మీద ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు చార్మినార్ దగ్గర గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఇక్కడ స్థానిక నాయకత్వం అంతా కలిసి ఈ కార్యక్రమం నిర్వహించినారు. మీ అందరికీ అభినందనలు. మీ ఆశీర్వచనంతో మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రజాస్వామిక గౌరవం, నియంత్రణతో నుంచి ప్రజా స్వేచ్ఛ అందించినటువంటి ప్రభుత్వాన్ని నిన్ను మనసుతో ఆశీర్వదించాల్సిందిగా భవిష్యత్తు 4 ఏళ్లు ప్రజల యొక్క సమస్యలన్నీ పరిష్కారమయ్యే విధంగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం మార్పేరుగా ఉండే విధంగా ఇవాళ ఎవరెంతో వారికంతా అని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా పునః సర్వే జరుగుతోంది. ప్రభుత్వం దాని మీద చర్చ చేసి అన్ని రకాల పథకాలను కొత్త తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన ఉందని మనం మరుగేస్తూ మరొకసారి సంవత్సర కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.